హలో అండి. శీతాకాలం అంటేనే మనకు ఎంతో మంచి కూరగాయలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో మంచి గాజర్ దొరుకుతుంది. దాంతో హల్వా చేసుకుందాం. 3 గాజర్ని శుభ్రంగా వాష్ చేసేసి పీల్ ఆఫ్ చేసి శుభ్రంగా ఇలా తురుములాగా చేసి పెట్టుకున్నాను. ఇది 2 కప్పుల గాజర్ అనమాట. గాజర్ తురుము, జీడిపప్పు, బాదం పప్పు. 2 కప్పుల గాజర్కి తురుముకి 1 కప్పు పంచదార సరిపోతుంది. అలాగే కొంచెం ఏలక పొడి, ఒక 3-4 స్పూన్స్ నెయ్యి, కొంచెం పాలు. ముందుగా అడుగు మందం గల ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయ్యాక పొయ్యిని సిమ్లో పెట్టుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండిలో మరొక స్పూన్ అంత నెయ్యి కూడా వేసేసుకొని బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం తురిమిన క్యారెట్ అంతా కూడా అందులో వేసి బాగా కలుపుతూ దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. క్యారెట్ ఎంతలా ఫ్రై అవ్వాలంటే మనం వేసేటప్పటికి ఉన్న కలర్ కూడా మారిపోవాలి, అలా ఫ్రై అయిపోవాలన్నమాట. ముందు మనం వేసినప్పటికీ ఎంత డార్క్ కలర్ ఉంది, ఇప్పుడు ఎంత లైట్ కలర్ అయింది కదా. ఇలా ఫ్రై అయ్యి ఇంకా అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి అడుగు అంటుతోంది అని అనిపించినప్పుడు అందులో చిన్న గ్లాసుడంతా పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇలా అయిపోతుంది. ఇలా అయిపోగానే మనం ముందుగా తీసుకున్న కప్పుడంత పంచదార కూడా వేసేసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే మరొక 3 to 4 మినిట్స్ పాకం వచ్చేట్టుగా మగ్గనివ్వాలి. ఇలా పాకంలాగా అయితే కానీ హల్వా కరెక్ట్గా ఉడకదనమాట. ఇలా పాకంలాగా అవుతున్నప్పుడే మనం తీసుకున్న యాలక పొడిలోంచి 1 స్పూన్ అంత యాలక పొడి మరియు జీడిపప్పు, బాదం పప్పు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కాబట్టి అవి కూడా వేసేసి మరొక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అడుగంతా ఇలా పాకమంతా సైడ్స్ రిలీజ్ అయిపోయి నెయ్యి అంతా కూడా తేరేటట్టుగా ఉడకనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.